హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రఫీ అండ్ వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 330. ఈరోజు డేట్ మనకి 4th December 2019. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు 90 Hz రిఫ్రెష్ రేటు అలాగే 60 Hz రిఫ్రెష్ రేటు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ రియల్ లైఫ్లో మనకి ఎలా ఉంటుంది అనే దాని మీద ఒక షార్ట్ వీడియో చేశాను. విత్ మీకు 20x స్లో మోషన్లోకి తీసుకెళ్ళి వీటి మధ్యలో డిఫరెన్స్ ఎలా ఉంటుంది అనేది కొన్ని శాంపుల్స్ రూపంలో మీకు చూపించాను. ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ కార్డ్స్లోను అలాగే కింద డిస్క్రిప్షన్లోనూ లింక్ ఉంటుంది. అలాగే ఆ వీడియోని కొంచెం లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫోన్ జాగ్రత్త పెట్టాలి, నిన్న పడింది. ఇక ఈరోజు మనకి చాలా టెక్ న్యూస్లో ఉన్నాయి. న్యూస్ ఏంటనేది చూసేద్దాం. ఫస్ట్ న్యూస్ మనకి పంజాబ్ సీఎం అమరేందర్ సింగ్ గారి గురించి. సో పంజాబ్ సీఎం అమరేందర్ సింగ్ గారు January 26 రోజున phase 1లో పంజాబ్లో ఉన్న అందరూ ఎవరైతే 10th అలాగే 11th 12th స్టాండర్డ్ ఈ 3 క్లాసెస్ చదువుతున్న గర్ల్స్ ఉంటారు, ఆడపిల్లలకి, వీళ్ళు మొబైల్ ఫోన్స్ని ఫ్రీగా ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. ఇది phase 1లోనే. phase 1లోనే వీళ్ళు దాదాపు 1.6 lakhs పీసెస్ని వీళ్ళు ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. ఎందుకు ఇవ్వబోతున్నారంటే ఎడ్యుకేషనల్ పర్పస్గా వాడుకోవడం కోసం, అలాగే టెక్నాలజీ గురించి తెలుసుకోవడం కోసం, అలాగే గర్ల్స్ సేఫ్టీ గురించి, ఇలా గర్ల్స్కి ఉపయోగపడేలాగా వీళ్ళు ఒక స్మార్ట్ ఫోన్ని గిఫ్ట్గా ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. phase 1లో 1.6 lakhs పీసెస్ అయితే ఇస్తారు. తర్వాత మళ్ళీ phase 2 కూడా ఉండే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఈ మొబైల్ ఫోన్స్ని ప్రొవైడ్ చేయబోయేది లావా కంపెనీ. లావా దాదాపు ఒక 6 months 7 months అవుతుంది అనుకుంటా. లావా Z61 అని ఒక మొబైల్ లాంచ్ చేస్తుంది. మనకి ఇది బేసిక్ మొబైల్ అనమాట. 5.45 inches HD+ డిస్ప్లే ఉంటుంది. MediaTek 6739 ప్రాసెసర్ ఉంటుంది. బ్యాక్ సైడ్ 8 MP కెమెరా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ మనకి 5 MP కెమెరా ఉంటుంది. 3000 mAh బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రం సపోర్ట్ చేయదు. ఇది మనకి ఆండ్రాయిడ్ గో ప్లాట్ఫామ్ మీద లాంచ్ అయిన మొబైల్. సో ఈ మొబైల్ని వీళ్ళు గిఫ్ట్గా ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. సో ఇది జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్గా, అలాగే టెక్నాలజీ గురించి తెలుసుకోవడం కోసం, వాళ్ళ సేఫ్టీ వాళ్ళు నేర్చుకోవడం కోసం లాంటి పర్పస్తో వీళ్ళు తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ఇప్పటి నుంచి టెక్ న్యూస్ అయిపోయేంత వరకు ఎక్కడో ఒక దగ్గర మధ్య మధ్యలో క్వాల్కమ్ అనే పేరు వినిపిస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్గా మనకి క్వాల్కమ్కి సంబంధించిన సమ్మిట్ జరుగుతుంది హవాయి ఐలాండ్స్లో. వీళ్ళు ఇక్కడ మనకి చాలా మేజర్ ఈవెంట్ అనమాట. సో ఈ ఇయర్ మొత్తానికి అంటే 2020 మొత్తానికి కూడా చాలా పవర్ఫుల్ స్మార్ట్ ఫోన్స్ని చూసే అవకాశం వీళ్ళ ఈ సమ్మిట్ ద్వారా మనకి వస్తుంది. ఎందుకంటే ఈరోజు వీళ్ళు అక్కడ మొత్తం 3 ప్రాసెసర్స్ని లాంచ్ చేశారు. దాంట్లో వెరీ ఫస్ట్ ద మోస్ట్ వెయిటెడ్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ Qualcomm Snapdragon 865 ప్రాసెసర్ వీళ్ళు ఇక్కడ అనౌన్స్ చేశారు. అలాగే దాంతోపాటుగా ఇంకొక 2 చిప్సెట్స్ కూడా వీళ్ళు అనౌన్స్ చేశారు. Qualcomm Snapdragon 765 అలాగే 765G, ఇవి 2 కూడా 5G సపోర్ట్ చేస్తాయి. ఆఫ్ కోర్స్ 865 కూడా మనకి 5G అయితే సపోర్ట్ చేస్తుంది. సో మొత్తం వీళ్ళు ఈ 3 చిప్సెట్స్ని అనౌన్స్ చేశారు. ఇవి మనకి 2020లో రాబోతున్న అన్ని అబోవ్ మిడ్ రేంజ్ ఫోన్స్లో మనం ఖచ్చితంగా ఇవే చిప్సెట్స్ని చూసే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఫ్లాగ్షిప్ ఫోన్స్లో ఆఫ్ కోర్స్ మనకి 865 ప్రాసెసరే చూసే అవకాశం అయితే ఉంటుంది. ఇక 865 ప్రాసెసర్ గురించి తెలుసుకుంటే ఇది 7 nanometer బిల్ అయిన ఆక్టోకోర్ ప్రాసెసర్ అనమాట. లేటెస్ట్ Qualcomm ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. ఇది లాస్ట్ టైం వచ్చిన 855తో కంపేర్ చేసుకుంటే దగ్గర పెర్ఫార్మెన్స్లో 25% ఇంప్రూవ్మెంట్స్ అనేవి దీంట్లో మనం చూసే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. ఇది మనకి 8K రికార్డింగ్ క్యాపబిలిటీస్ కూడా వస్తాయి. 30 FPS వరకు రికార్డింగ్ చేయగలదు. అలాగే మనకి 4K 830 అలాగే 60 కూడా రికార్డ్ అయితే చేయగలదు. అలాగే మ్యాక్సిమం కెమెరా కంపాటబిలిటీ మనకి 192 MP వరకు అయితే కెమెరాని పెట్టుకోవచ్చు, సింగిల్ కెమెరా అయితే. అఫ్కోర్స్ మనకి Qualcomm ఈ మధ్య అన్ని అబోవ్ మిడ్ రేంజ్ ప్రాసెసర్లలో మనకి 192 MP కెమెరా కంపాటబిలిటీని తీసుకొచ్చింది కదా. సింగిల్ కెమెరా పెట్టుకుంటేనే మనకి 192 MP వరకు అయితే పెట్టుకోవచ్చు. మల్టిపుల్ కెమెరాలు యూజ్ చేస్తే, అంటే ఈ మధ్య మనకి అన్ని కూడా 64+8+2+2 ఇలా వస్తున్నాయి కదా. మల్టిపుల్ కెమెరాలు పెట్టుకుంటే మాత్రం మనకి వాటి రిజల్యూషన్ అనేది తగ్గిపోతుంది. అలాగే పిక్సెల్ బిన్నింగ్ టెక్నాలజీని కూడా యూజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది 865 గురించి. ఇక ఇవాళ వీళ్ళు ఒక మిడ్ రేంజ్ 5G చిప్సెట్ ప్లాట్ఫామ్ని కూడా అనౌన్స్ చేశారు. 765 ప్లాట్ఫామ్ ఇది. దీంట్లో మనకి మొత్తం 2 చిప్సెట్స్ ఉంటాయి. ఒకటి 765, రెండోది 765G. 765 మనకి రెగ్యులర్ మిడ్ రేంజ్ ఫోన్స్లో మనం చూస్తాం. 765G మాత్రం గేమింగ్ సెంట్రిక్ మిడ్ రేంజ్ ఫోన్స్లో మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. యాజ్ యూజువల్ మనకి ఎంతమంది 730G ఎలాగైతే ఉందో అదేవిధంగా 765G మనం ఇప్పుడు 2020లో అన్ని మిడ్ రేంజ్ అలాగే అబోవ్ మిడ్ రేంజ్ ఫోన్స్లో మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే 5G సపోర్ట్ చేసే రీజియన్స్లో మాత్రం వీళ్ళు తీసుకొస్తారు. మన ఇండియాలో ప్రజెంట్గా 5G లేదు కాబట్టి మేబీ మనకి 4Gతోనే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. 865లో మనకి 5G మోడమ్ X55 ఉంటుంది. 765 ప్లాట్ఫామ్లో మనకి X52 మోడమ్ అయితే ఉంటుంది. ఇక వీటి గురించి ఫుల్ డీటెయిల్స్ మనకేమీ బయటకు రాలేదు. త్వరలోనే వీటి గురించి ఫుల్ డీటెయిల్స్ రాగానే సపరేట్గా మీకు ఒక వీడియో చేయడానికి కూడా
ప్రయత్నం చేస్తాను. ఇది క్వాల్కమ్ అనౌన్స్ చేసిన 3 ప్రాసెసర్లు. ఇక వీటితో పాటుగా వీళ్ళు ఒక నెక్స్ట్ జనరేషన్ అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ టెక్నాలజీని కూడా అనౌన్స్ చేశారు. దీని పేరు 3D సోనిక్ మ్యాక్స్ అనమాట. ఇది ఇంత ముందున్న అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో కంపేర్ చేసుకుంటే 17 రెట్లు పెద్దగా ఉంటుంది. అలాగే ఈసారి మనకి 2 ఫింగర్ ప్రింట్లను డిటెక్ట్ చేసే టెక్నాలజీని ఈ అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్లో వీళ్ళు యూజ్ చేసినట్టు తెలుస్తుంది. ఇక ముందు రాబోతున్న అన్ని ఫ్యూచర్ ఫోన్స్లో మనకి మ్యాక్సిమం 2 ఫింగర్స్ కూడా డిటెక్ట్ చేసే టెక్నాలజీని ఈ టెక్నాలజీ ద్వారా మనం యూజ్ చేసే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. ఇది మనకి ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్స్లో మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. ఇది క్వాల్కమ్ సమ్మిట్కి సంబంధించిన డీటెయిల్స్. నెక్స్ట్ మనకి షామీ నుంచి షామీ సబ్ బ్రాండ్ రెడ్మీ ఈ మంత్ 10వ తారీఖున చైనాలో రెడ్మీ K30ని లాంచ్ చేయబోతుంది కదా. సో ఈ ఫోన్కి సంబంధించిన డీటెయిల్స్ ఆల్మోస్ట్ ఆల్ ఇవాళ మనకి 90% డీటెయిల్స్ అనేవి అఫీషియల్గానే వీళ్ళు రివీల్ చేశారు. ఇప్పటివరకు మనం దీంట్లో స్నాప్డ్రాగన్ 735 ప్రాసెసర్ మనం చూసే అవకాశం అయితే ఉంటుందని అనుకున్నాం. కాకపోతే ఈరోజు చాలా సర్ప్రైజింగ్గా మనకి ఇది 765Gతో రాబోతున్నట్టు ఈరోజు అఫీషియల్గానే వీళ్ళు అనౌన్స్ చేస్తారు. ఈ 765G అనేది ఇవాళ మనకి క్వాల్కమ్ సమ్మిట్లో అఫీషియల్గా అనౌన్స్ చేశారు కదా. సో ఈ ప్రాసెసర్తో రాబోతున్న ఫస్ట్ ఫోన్ మనకి రెడ్మీ K30 అనేది తెలుస్తుంది. ఇది మనకి 765Gతో రాబోతుంది. ఇది కూడా మనకి గేమింగ్ సెంట్రిక్ ఫోన్ లాగా రాబోతున్నట్టు తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్తే ఇది మనకి 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లే ఉంటుంది. ఇది మనకి 120 Hz రిఫ్రెష్ రేట్తో రాబోతుంది. అలాగే దీంట్లో మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండదు, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో రాబోతుంది. ఇక బ్యాక్ సైడ్ ఉన్న కెమెరా డీటెయిల్స్లో కూడా ఇప్పటివరకు మనకు కొన్ని డౌట్స్ ఉండే, ఇప్పుడు మాత్రం వీళ్ళు క్లియర్ చేశారు. సో దీంట్లో మనకి బ్యాక్ సైడ్ మొత్తం 4 కెమెరాలు ఉంటాయి. 64 మెగాపిక్సెల్ కెమెరా, ఇది సోనీ IMX 686 సెన్సార్, సోనీ నుంచి వచ్చిన ఈ సంవత్సరానికి తీసుకొచ్చిన ఫ్లాగ్షిప్ కెమెరా అనమాట. ఇక రెండోది 8 మెగాపిక్సెల్ కెమెరా, ఇక మూడోది 5 మెగాపిక్సెల్ కెమెరా, నాలుగోది 2 మెగాపిక్సెల్ కెమెరా అని తెలుస్తుంది. ఇక ఫ్రంట్ సైడ్ మనకి డ్యూయల్ పంచ్ హోల్స్ ఉంటాయి. దీంట్లో మనకి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. రెండోది మాత్రం టైమ్ ఆఫ్ ఫ్లైట్ సెన్సార్ అయితే ఉండే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. ఒకవేళ ఇది టైమ్ ఆఫ్ ఫ్లైట్ సెన్సార్ అయితే ఖచ్చితంగా మనకి ఫేస్ రికగ్నిషన్ కోసం మాత్రమే యూజ్ చేసే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. ఇక దీంట్లో మనకి 4500 mAh బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 30 వాట్స్ సపోర్ట్ చేసే ఛార్జర్ మీరు బాక్స్లోనే సప్లై చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇది మనకి Android 10 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. MIUI 11తోనే రాబోతున్నట్టు తెలుస్తుంది. ఇది చైనాలో 765Gతో లాంచ్ అవుతుంది. మన ఇండియాకు మాత్రం 730Gతో వచ్చే అవకాశం అయితే ఉంటుందని ఈరోజు మనకన్నీ ఇంకొక కొన్ని లీక్స్ ద్వారా మనకి అర్థమైతే అవుతుంది. ఇక ఫ్రంట్ సైడ్ కెమెరా గురించి మాత్రం మనకి 32 మెగాపిక్సెల్ అయ్యే అవకాశం అయితే ఉందని తెలుస్తుంది, కానీ క్లారిటీ అయితే లేదు. క్వాల్కమ్ ఈరోజు హవాయి ఐలాండ్స్లో జరుగుతున్న క్వాల్కమ్ సమ్మిట్లో మనకి 3 ప్రాసెసర్లని లాంచ్ చేసింది కదా, 865, 765, 765G. ఈ 3 ఫోన్స్ లాంచ్ చేసిన వెంటనే మనకి డిఫరెంట్ కంపెనీలు ఏ కంపెనీలు ఎప్పుడెప్పుడు ఫోన్లు తీసుకురాబోతున్నాయి అనేది వీళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. మొత్తం ఇప్పటివరకు మనకి దగ్గర 7 కంపెనీలు కన్ఫర్మ్ చేసినాయి ఈ 3 ప్రాసెసర్లతో తీసుకురాబోయే ఫోన్స్ గురించి. దాంట్లో ఫస్ట్ మనకి ఒప్పో మనకి 2 ఫోన్స్ తీసుకురాబోతుంది 2020 Q1లో. ఒకటి 765Gతో రాబోతుంది, దీని పేరు ఒప్పో రెనో 3 Pro అని తెలుస్తుంది. ఇక ఒక ఫ్లాగ్షిప్ ఫోన్లో మనకి 865 ప్రాసెసర్ అయితే చూసే అవకాశం అయితే ఉంటుందని వీళ్ళు అనౌన్స్ చేశారు. నోకియా కూడా మనకి అఫీషియల్గానే అనౌన్స్ చేసింది. Q1 2020లో మనకి 2 ఫోన్స్ వస్తాయి. ఒకటేమో 865తో, ఒకటేమో 765Gతో వస్తుందని తెలుస్తుంది. 765Gతో వచ్చేది నోకియా 8.2 అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అలాగే 865తో వచ్చేది నోకియా ప్యూర్ వ్యూ సిరీస్ ఉంది కదా, సో దాంట్లో సెకండ్ జనరేషన్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. ఇక రియల్మీ కూడా ఈరోజు అఫీషియల్గానే షేర్ చేస్తుంది. వీళ్ళు కూడా Q1 2020లో మనకి 2 ఫోన్లు తీసుకురాబోతున్నారు. ఒకటి ఫ్లాగ్షిప్ ఫోన్, ఇది మనకి 865 ప్రాసెసర్తో రాబోతుంది. రెండోది మనకి 765 సిరీస్లో తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. ఇది 765 అవుతుందా 765G అవుతుందా అనేది క్లారిటీ అయితే లేదు. ఇక షామీ కూడా అఫీషియల్గా అనౌన్స్ చేసింది. ఇది డైరెక్ట్గా మనకి క్వాల్కమ్ సమ్మిట్లోనే వీళ్ళు అఫీషియల్గానే చూపించారు. MI 10 మనకి రాబోతుంది. మనకి మేబీ Q1 2020 జనవరిలోనే వీళ్ళు లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది 865 ప్రాసెసర్తో. అలాగే మనకి 765Gతో ఫస్ట్ ఫోన్ మనకి రెడ్మీ K30 రేపు డిసెంబర్ 10వ తారీఖున లాంచ్ అయితే అవుతుంది. ఇక వీటన్నిటిని క్రాస్ చేస్తూ ఒకళ్ళు మేము ఉందని వీళ్ళు ట్విట్టర్లోనూ అలాగే వాళ్ళ వీబో అకౌంట్స్, చైనీస్ వీబో అకౌంట్స్లో షేర్ చేస్తున్నారు కదా. సో ఇవన్నీ ఫాల్స్ న్యూస్లు. అందరికంటే ముందు తీసుకొచ్చేది మాత్రం మేమే అని చెప్పి మీజు ఈరోజు అఫీషియల్గా కొంచెం సీరియస్గా కూడా వీళ్ళు ఒక పోస్ట్ని షేర్ చేశారు వీబో అకౌంట్లో. ఒప్పో అలాగే రియల్మీ అలాగే షామీ వాళ్ళు మేము ముందని చెప్తున్నారు, కానీ అసలు
అసలు అందరికంటే ముందు వచ్చేది మా కంపెనీకి సంబంధించిన మీజ్ 17th అని వీళ్ళు అఫీషియల్గా ఒక రిలీజ్ చేశారు, ఒక ప్రెస్ రిలీజ్ లాంటిది తీసుకొచ్చారు. సో వీళ్ళే ఫస్ట్ మనకి తీసుకురాబోతున్న ఫస్ట్ లాంచ్ అవ్వబోతున్న 865 ఫోన్ అనే కన్ఫర్మేషన్ అయితే మీజో అయితే ఇచ్చినట్టు తెలుస్తుంది. అలాగే నూబియా తెలుసు కదా, వీళ్ళు గేమింగ్ స్మార్ట్ ఫోన్స్ని తయారు చేస్తుంటారు. సో వీళ్ళు ఫస్ట్ 865 ప్రాసెసర్తో రాబోతున్న గేమింగ్ ఫోన్ని వీళ్ళు అఫీషియల్గా నూబియా కంపెనీ లాంచ్ చేయబోతున్నట్టు వాళ్ళు కూడా ఈరోజు మనకి కన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో వీళ్ళు ఒకరికొకరు కొట్టుకుంటున్నారు వీబో అకౌంట్స్లోనో లేదా ట్విట్టర్లోనో ఇలా రకరకాల ప్లాట్ఫామ్స్లో. అఫీషియల్గా మనకి ఫస్ట్ 865 ఫోన్ ఎప్పుడు వస్తుంది అనేది మనకి జనవరిలో మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. ఏ కంపెనీ లాంచ్ చేయబోతుందని మనకి అర్థమవుతుంది. కొలంబియా కంట్రీకి సంబంధించిన ఒక పాపులర్ రిచెస్ట్ క్రిమినల్, ఇతని పేరు పాబ్లో ఎస్కోబార్. ఈయన క్రిమినల్ రికార్డ్ చాలా హెవీగా ఉందని తెలుస్తుంది. అలాగే ఇతను నెట్ఫ్లిక్స్లో కూడా ఏదో షోస్ కూడా చేస్తాడని తెలుస్తుంది. నాకైతే తెలీదు. ఇతని పేరు మాత్రం పాబ్లో ఎస్కోబార్. ఇతనికి ఒక బ్రదర్ కూడా ఉన్నాడు, రోబర్టో ఎస్కోబార్. ఈ రోబర్టో ఎస్కోబార్ ఈరోజు ప్రపంచంలోనే చీపెస్ట్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ని లాంచ్ చేశారు. దీని పేరు ఎస్కోబార్ ఫోల్డ్ 1 అని తెలుస్తుంది. దీని ప్రైస్ కేవలం మనకి 25,000 రూపాయల బడ్జెట్లోనే ఉంటుంది. కానీ ఫీచర్స్ మాత్రం ఎక్సలెంట్గా తీసుకొచ్చారు. దీంట్లో మనకి 7.8 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇది మనకి బుక్ స్టైల్లో ఓపెన్ అవుతుంది అనమాట. రెగ్యులర్ మనకి బుక్ ఎలాగైతే ఓపెన్ అవుతుందో అలా ఓపెన్ అవుతుంది. 7.2 ఇంచెస్ అయితే డిస్ప్లే ఉంటుందని తెలుస్తుంది. దీంట్లో వాడిన ప్రాసెసర్ మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ అని తెలుస్తుంది. దీంట్లో 6GB ర్యామ్ వేరియంట్ అలాగే 8GB ర్యామ్ వేరియంట్స్ రెండులాగా తీసుకొచ్చారు. బేస్ వేరియంట్ మాత్రం 25,000 రూపాయల ప్రైస్ అయితే ఉంటుంది. అలాగే దీంట్లో అన్ని మనకి ఏవైతే ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్స్లో ఉండే ఫీచర్స్ అన్నీ కూడా ఉంటాయి. ఫ్రంట్ సైడ్ మనకి 2 కెమెరా ఉంటాయి, 16+20 అని తెలుస్తుంది. ఇలా మనం ఫోల్డ్ చేసుకొని ఒకవైపు నుంచి ఫోటో అయితే దాన్ని బ్యాక్ సైడ్ కెమెరా లాగా యూజ్ చేసుకోవచ్చు, అలాగే ఫ్రంట్ సైడ్ కెమెరాలా కూడా యూజ్ చేసుకోవచ్చు అని తెలుస్తుంది. సో దీనికి బ్యాటరీ మాత్రం 4000 mAh బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. దీనికి సంబంధించిన ప్రీ ఆర్డర్స్ కూడా వీళ్ళు తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. ఇదే మనకి ఇప్పుడు ఒక రికార్డ్ అయిన లోయెస్ట్ ప్రైస్లో లాంచ్ చేసిన ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ అని తెలుస్తుంది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది డేలో మీకు ఒక మంచి ఈక్వలైజర్ అప్లికేషన్ గురించి చెప్తాను. దీని పేరు క్లీన్ ఈక్వలైజర్ ప్రో. దీని ప్రైస్ 150 రూపాయలు. ఇది ఈ రోజు నుంచి ఇంకొక 3 రోజుల పాటు ఫ్రీగా సేల్లో ఉంటుంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఎవరైతే స్టాక్ అనేది మొబైల్స్ వాడుతున్నారో అలాగే ఈక్వలైజర్ బాగా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటారో ఇయర్ ఫోన్స్లో వాడుతున్నప్పుడు వాళ్ళకి ఇది బాగానే యూజ్ అవుతుంది. రేటింగ్ 4.3 ఉంది. అలాగే సైజు మీకు 2 MB వరకు అయితే ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ వాటి టెక్ న్యూస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండే. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.